వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బేసన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 1/4 కప్పు నెయ్యిని వేసుకుందాము. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత అరకప్పు జీడిపప్పును వేసుకుందాము. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇందులోనే 2 కప్పులు శనగపిండిని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో ఇలాగా కలుపుతూ శనగపిండి మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడానికి మనకి 20 నుంచి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి పిండి అనేది మాడిపోతుంది. అలాగే లడ్డు కూడా పచ్చివాసన వస్తుంది. అందుకని దీన్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మనకి వేగిపోయి లైట్గా కలర్ అనేది కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/4 కప్పు రవ్వను వేసుకుందాము. రవ్వను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, రవ్వ కూడా మనకి వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమంలో వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఇవి మనకి కంప్లీట్గా చల్లారిపోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పుని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మనకి ఇది కొద్దిగా గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పంచదార పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనిపిస్తే మరికొద్దిగా పంచదార పొడిని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పీసెస్ చేసుకున్నటువంటి జీడిపప్పును వేసుకుందాము. అలాగే 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇలాగా రౌండ్గా లడ్డూలాగా చుట్టుకుందాం. ఇలాగే మిగతా మొత్తం పిండిని లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బేసన్ లడ్డు. ఇప్పుడు కొద్దిగా బాదంతో వీటిని గార్నిష్ చేసుకుందాము. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.